ఈ పచ్చని పొలాలు ఆంధ్ర రైతుల జీవనాధారం. కానీ ఈసారి ప్రకృతి తన రూపం మార్చుకుంది. సైక్లోన్ ముంత తీరాన్ని తాకబోతోందని వార్తతో ప్రతి రైతు హృదయంలో భయం ముసురుకుంది. సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు రైతులు ఎంతో కష్టపడి పెంచిన ఖరీఫ్ బియ్యం కోతకు సిద్ధమైంది. కానీ అక్టోబర్ చివర్లో ఆగ్నేయ తీరాన్ని లక్ష్యంగా చేసుకున్న సైక్లోన్ ముంత రైతుల కలలను తుడిచేసింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వానలు కురిశాయి. ఒకే రాత్రిలో రైతు ఆశలన్నీ నీట మునిగాయి. పంట కోతకు సిద్ధంగా ఉంది. కాని ఒకే రాత్రి వానలతో గింజలు నల్లగా మారాయి. మొక్కలు కూలిపోయాయి. రైతు కళ్లలో కన్నీటి బుట్లు, భవిష్యత్తు పట్ల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ రైతులను ఆదుకునేందుకు కదిలింది. అధికారులు పంట నష్టం అంచనా వేశారు. కాని రైతుల నష్టాన్ని నింపగల సాయం చాలా దూరం అనిపిస్తోంది. ముంత తుఫాన్ పంటను తీసుకెళ్లినా ఆ రైతు మనసు మాత్రం తలవంచలేదు. వానలు, తుఫాన్లు, కష్టాలు ఇవన్నీ సహజం. కాని రైతు ఆత్మస్థైర్యమే ఆంధ్రదేశానికి బలం. ఒక తుఫాన్ పంటను తీసుకెళ్లగలదు, కాని రైతు ఆశను కాదు. ప్రతి తుఫాన్ తర్వాత పుడుతుంది కొత్త ఉదయం, కొత్త విత్తనం, కొత్త ఆశ. రైతు బతుకితేనే దేశం బతుకుతుంది.